హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ పిఠాపురం గారి ఎమ్మెల్యే తాలూకా ప్రెజెంట్ ఈ టైప్ ఆఫ్ బోర్డ్స్ అనేవి చాలా ఏరియాస్లో ఫేమస్ అనమాట. ముఖ్యంగా చెప్పాలంటే పిఠాపురం ఏరియాలో ఏంటంటే కుర్రాళ్ళందరూ బైకుల వెనకాల నెంబర్ ప్లేట్లు ఇలా వేసుకొని రాంగ్ రూట్లో వెళ్తున్నట్టు ఈ మధ్య చాలా దగ్గర సోషల్ మీడియాలో కూడా వీడియోస్ రావడం జరిగింది. దాని మీద స్పందించాడనమాట పిఠాపురం ఎమ్మెల్యే, అదే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో అసలు ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అండ్ ఇప్పటికీ ఆయన చేయబోతున్నటువంటి సినిమాల మీద సంబంధించి కూడా ఒక వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సో నిన్న జరిగినటువంటి పిఠాపురంలో జరిగిన వారాహి సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోని పూర్తిగా చూడడం మాత్రం మిస్ అవ్వద్దు. నేను మీ శివ, వెల్కమ్ టు సాస్ టీవీ. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనేటటువంటి బోర్డులు ఏంటంటే ఈ మధ్య బాగా చాలా ఫేమస్ అనమాట. నాట్ ఓన్లీ పిఠాపురం, మొత్తం ఆంధ్ర వైడ్గా కూడా చాలామంది తిరుగుతున్నారు. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్ అంటే వేరే రాష్ట్రాల్లో కూడా చాలామంది పిఠాపురం గారి తాలూకా అని బోర్డులు నెంబర్ ప్లేట్లు వేసుకుని తిరుగుతున్నారు. బట్ ఏమైందంటే రీసెంట్గా దీనికి సంబంధించి జనాలందరూ కుర్రాళ్ళందరూ కూడా రాంగ్ వేలు అంటే ఆపోజిట్ డైరెక్షన్లోనో లేదా వన్ వే రోడ్లలోనో వారు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళేటటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. అందువల్ల ఏంటంటే పిఠాపురంలో నిన్న జరిగినటువంటి వారాహి సభ ఏదైతే ఉందో, సో ఈ సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగిందనమాట. సో మీకు తిరగాలనిపిస్తే నాకే 2 ఎకరాల పొలం ఉంది, నేనే మంచి రోడ్ వేసి పెడతాను, సో హెల్మెట్లు మొత్తం బాడీ కిట్లంతా తీసుకొచ్చుకొని ప్రశాంతంగా రైడ్స్ చేసుకోండి అని కొంచెం సరదాగానే మాట్లాడడం జరిగింది అక్కడ ఉన్నటువంటి యూత్తో. బట్ సడన్గా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి యూత్ అంతా ఓజీ 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 అని అరవడంతో సో ఓజీ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు నవ్వుతూ చాలా సరదాగా సమాధానం ఇచ్చారు. సో ఇప్పుడే కదా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారని డిప్యూటీ సీఎం లాంటి పోస్ట్ అయితే నాకు ఇచ్చారు. సో అందువల్ల ఏంటంటే ఇంకొద్ది రోజులు మీకు సేవ చేసుకున్న తర్వాత వెళ్తాను, లేదంటే మీరే నన్ను రేపు క్వశ్చన్ చేస్తారు కదా అని సరదాగా చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఓజీ సినిమాని మరో 3 నెలల లోపల కంప్లీట్ చేస్తానని చెప్తున్నారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సుజిత్ డైరెక్ట్ చేస్తున్నటువంటి ఓజీని సెప్టెంబర్ 27th రిలీజ్ చేస్తాం అని అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిన్న జరిగినటువంటి సభలో ఒక 3 నెలల తర్వాత నేను సినిమాల జోలికి వెళ్తానని చెప్పడం జరిగింది. అంటే ప్రొడ్యూసర్స్తో కూడా నేను ఆల్రెడీ మాట్లాడేస్తున్నానని ఈ యొక్క సభలో చెప్పడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఏంటి, సెప్టెంబర్ 27th ఓజీ సినిమా వస్తుందా రాదా అనేటటువంటి క్వశ్చన్ మార్క్ మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే రీసెంట్గా మనకి పోస్ట్ పోన్ అనేది కొత్త కాకపోవచ్చు, బట్ ఓజీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే చాలా అంటే ఒక 5 to 6 months బిఫోరే మనకి ఓజీ యొక్క రిలీజ్ డేట్ చెప్పడం జరిగింది. అందువల్ల ఏంటంటే పక్క ప్లాన్తోనే కదా ఏదైనా డేట్ అనౌన్స్ చేస్తారు అనుకున్నాం. బట్ ఎప్పుడైతే నేను వారాహి సభలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇలా ఎప్పుడైతే ఇంకో 3 నెలల తర్వాత సినిమా స్టార్ట్ చేస్తారు, మీరు సినిమా అనేది కొంచెం కంప్లీట్ చేస్తాము, దానికి టైం ఇస్తానని చెప్పారు. సో సినిమా ఇన్ కేసు ఇప్పటి నుంచి ఒక 3 నెలలు వేసుకున్నది అక్టోబర్ నవంబర్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో సినిమా అనేది పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉందనే క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో మొత్తానికి జనాల్లో సినిమాలకు సంబంధించి అండ్ అలానే రాజకీయాలకు సంబంధించి ఒకే సభలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడంతో జనాలందరూ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారనమాట. సో మొత్తానికి 2024లో జరిగినటువంటి ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాస్త చేంజ్ అయిందనే చెప్పాలి, చాలా చేంజెస్ అయితే జరిగాయనే చెప్పాలి. సో ఈ చేంజెస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ అలానే ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా మీద మేబీ రిలీజ్ డేట్ అనేది చాలా ఖచ్చితంగా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉందా, లేదంటే ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో 1-2 days అయితే సరిపోతుంది అనేసి సుజిత్ మేబీ సినిమాని లాగేసే ఛాన్స్ ఉన్నాడే, సెప్టెంబర్ 27th రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? సో ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీలో ఎంతమంది పిఠాపురం గారి తాలూకా అనే బోర్డులు పెట్టుకొని తిరుగుతున్నారనే విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే పిఠాపురం తాలూకా వారందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. And don't forget to subscribe SAS TV. Thanks for watching.